ఇప్పుడు మనం జీవితాన్ని ఎలా జీవించాలన్న విషయానికి వద్దాం. అంటే తప్పు త్రోవలను పట్టుకొని వెళితే మనం గమ్యం ఖచ్చితంగా చేరలేం. కాబట్టి సరైన మార్గాన్ని వెతకాలి. ఆ తరువాత దాని మీద స్థిరంగా ఉండాలి. ఇంటికి చేరాలన్న ఒకే ఒక ఆలోచనతో ఉండాలి. దారిలో కనిపించే ఆకర్షణలకు, ప్రలోభపెట్టే మెరుపులకు లోనైపోయి దారి తప్పకూడదు. ఏకోన్ముఖమైన వైఖరి ఎంతో అవసరం. అందుకే జీవితాన్ని ఎలా అంటే అలా జీవించటానికి లేదు. జీవితం సుఖాల కోసమో, సంపదలు కూడబెట్టడానికో, అధికారం, పదవుల కోసమో అనుకుని జీవించటానికి లేదు. జీవితం యొక్క ఏకైక లక్ష్యం మన ఇంటిని చేరుకోవటం. అది కనుక దృష్టిలో నుండి తొలగిపోతే ఆ జీవితం అర్థం లేనిది, మూర్ఖమైనది, ప్రయోజనం లేనిది అవుతుంది.